అన్న నమస్తే అన్న. నమస్తే అండి. అన్న చెప్పండి, నార్మల్గా చూస్తే ప్రతిపక్షంలో నుంచి అధికార పార్టీలోకి జాయిన్ అవుతారు, కానీ ఇక్కడ రివర్స్ జరుగుతుంది. అంటే మెయిన్ రీజన్స్ ఏంటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కేసీఆర్ గారు మనిషిని. నాకు ఎంపీపీగా అవకాశం కల్పించింది బీఆర్ఎస్ పార్టీ. ఆనాటి పరిస్థితులు మా ఎమ్మెల్యే అప్పటి ఎమ్మెల్యేతో విభేదాలు ఇవన్నీ కావచ్చు, నేను పార్టీని వీడడం జరిగింది. కానీ అది చాలా బరువెక్కిన హృదయంతో ఆ రోజు నేను ఎమ్మెల్యే చేసే పనులు నచ్చక ఆయన చేసే ద్రోహం. ఎమ్మెల్యే పేరు కాళ యాదయ్య గారు, మా చేవర్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య గారు. వారిని ఎంతో కష్టపడి గెలిపించినాం మేము. ఆయనను గెలిపించిన మండలి ఏదైనా ఉంది అంటే మాదే. ఆయన గెలిచిన 200 చిలుకు ఓట్లు ఏదైతే ఉందో మేము 10,000 పైన మెజారిటీ మేము వేయడం జరిగింది ఆయనకి. అట్లాంటి మేము పార్టీకి పనిచేసే వాళ్ళకి ఆయన గుర్తించకపోవడం ఆ రోజు, ఇవన్నీ కొంచెం బాధించి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోకి ఎవరైతే పోయినారో వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలి అని చెప్పే ఆలోచనతోనే నేను ఆ రోజు బీజేపీ పార్టీలో చేరి కాంగ్రెస్కి లీడర్ అవ్వద్దనే ఒక ఉద్దేశంతో మాత్రం నేను పార్టీని వీడాను. అండ్ నౌ ఇప్పుడు ఏదైతే జరుగుతుంది అని అంటే ఎందుకు వస్తున్నారు అని అంటే ఐ టెల్ యూ వన్ థింగ్. ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలండి, అసలు అట్టడుగు స్థాయి నుంచి తీసుకుంటే పై వర్గం కూడా, యూ టేక్ బిల్డర్స్, యూ టేక్ ఫార్మర్స్, ఎవ్రీబడి దే వర్ ఆల్ హ్యాపీ. చాలా సంతోషంగా ఉండే అన్ని వర్గాలు. ఈరోజు చూడండి, ప్రతి ఒక్క వర్గం, డబ్బున్నోడు బాధపడుతున్నాడు, డబ్బు లేనోడు బాధపడుతున్నాడు. ఇవన్నీ న్యాయం జరగాలంటే కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలి మళ్ళీ. కాబట్టి నేను కేసీఆర్ మనిషినే, కాబట్టి నేను మళ్ళీ సొంత ఇంటికి రావడం జరిగింది. సంతోషంగా వస్తున్నాను. ఇంకొకటన్నా, నార్మల్గా గతంలో మనం చూసుకుంటే ఎన్నికల టైంలో బీజేపీ కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, ఈ రెండు పార్టీలు కలిసే తెలంగాణలో కేసీఆర్ అప్పుల కుప్ప చేసిండు, లేదు తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ రావాలి అని చెప్పేసి చాలామంది కష్టపడ్డారు కదా. కేసీఆర్ గారు అప్పుల కుప్ప చేసిండు అంటే కేసీఆర్ గారు ఇంటికి తీసుకెళ్ళలేదండి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టారు. ఎవ్వరు ఇవ్వలేనన్ని స్కీమ్లు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అన్నీ చేపట్టిండు ఆయన. వీళ్ళు ఏం చేసినారండి నేను అడుగుతున్నా. ₹1 ఒక ఫార్మర్కి ఇవ్వలేదు ఈరోజు వరకు. ₹1 పెన్షన్దారులకు చెల్లించలేని పరిస్థితి, పెన్షన్లు పెంచలేని పరిస్థితి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది ఈరోజు తెలంగాణలో. పరిస్థితి బాలే అని చెప్పేసి మీరు అంటున్నారు, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రము తెలంగాణలో రైతు రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించినాము, రైతు భరోసా ఇచ్చి చరిత్ర సృష్టించినాము అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు మా శంకర్పల్లి మండలానికే రమ్మనండి, విల్ సిట్ దేర్. ఎంతమందికి ఆయన మాఫీ చేసినాడు, ఇంకెంతమందికి మాఫీ చేయలేదు మేము చూపిస్తాం. ఓపెన్ ఛాలెంజ్. ఎక్కడికైనా రమ్మనండి, వీఆర్ రెడీ. ఎవరికి చేయలేదండి, చాలా లిమిటెడ్ పీపుల్కి చేసినారు. మిగతా వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఆ రోజు మీరు ఉల్టా అప్పులు తీసుకోండి, మేము రాగానే December 10 నేను క్లియర్ చేస్తా అని చెప్పి మాట్లాడిన మనిషి ఎన్ని రోజులకు చేసినాడో మీరు ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు ఒక్క మాట నిలబెట్టే పరిస్థితి లేదు. మన రాష్ట్రం పరిస్థితి అయితే చాలా అధ్వానంగా ఉంది. పైనుంచి కింది స్థాయి వరకు అందరు ఎవ్రీబడి సఫరింగ్ అండి.